జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ప్రస్తుత పోరాడతాం కాషాయానికి వ్యతిరేకంగా విద్యా వ్యతిరేకంగా పోరాడతాం విద్యా ప్రైవేట్ వ్యతిరేకంగా 36 ఆగస్టు 12వ తేదీన ఈ దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో ఈ దేశాన్ని అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి 50 మంది విద్యార్థి లోకమంతా కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. ఈ ఏఐఎస్ఎఫ్ అనేది 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఏర్పాటు చేసుకున్నారు. 1936 నుంచి 47 వరకు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది విద్యార్థి నాయకులు, అంటే మన పూర్వీకులు, అంతేనా, మన పూర్వీకులేనా, మన పూర్వీకులంతా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఏఐఎస్ఎఫ్ యొక్క సంస్థకు ఉంది. తర్వాత 1947లో స్వాతంత్రం ఈ దేశానికి వస్తే 47 నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాల కార్యక్రమాల్లోనే ఉన్నారు. 18 సంవత్సరాల నిండినటువంటి యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలనేటువంటి నినాదంతో మరి ప్రభుత్వమే విద్యారంగాన్ని అందుబాటులో ప్రజలందరికీ, విద్యార్థులకు తీసుకురావాలనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు ఉన్నటువంటి పక్కనున్న తమిళనాడుకు తరలిస్తా ఉంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యారంగం ఉండాలనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నెలకొల్పాలనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఒక సంఘం ఏఐఎస్ఎఫ్. ఈ ఏఐఎస్ఎఫ్ యొక్క 88 సంవత్సరాలు పూర్తి చేసుకొని 89వ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడుతున్న సందర్భంగా కదిరి బాలికల మరి హై స్కూల్లో మరి ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించుకున్నందుకు మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలతో కాపాడేందుకు ఏఐఎస్ఎఫ్ జరిపేటువంటి యొక్క పోరాటాల కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతామని చెప్పి కొన్ని ప్రభుత్వాలు, మరికొన్ని ప్రభుత్వాలు దేశంలో మరి కొన్ని కొత్త ఈ సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పటికీ అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూత పెడతా ఉన్నారు. దీని నుంచి పూర్వపు రోజులు ఉన్నటువంటి విద్యారంగానికి ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలియనటువంటి విషయం ఏమంటే 1947కు పూర్వం స్వతంత్ర పోరాటం కోసం ఎంతో మంది విద్యార్థులను ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఉంది. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ సమస్యలు అయితేనే, మరి తర్వాత మిగిలినటువంటి స్కూల్ సీట్ల విషయం అయితేనే, అప్పటి నుంచి ఉన్నటువంటి ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు చాలా మటుకు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మరి మెరుగైనటువంటి భోజనం వసతి కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల కోసం సంబంధించినటువంటి హాస్టల్ రావాలని, మరి కళాశాలలో సీట్లు రావాలని ప్రధాన డిమాండ్లతో మన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ముందుండి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. మరి అదేవిధంగా మనం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి, మన విద్యార్థి వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య